మన నెక్స్ట్ రెసిపీ కంజుపిట్ట కర్రీ. కంజుపిట్ట కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని చాలా మంది ఫ్రైల కన్నా ఎక్కువగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. కొంచెం సోమ్, ఆనియన్, కాస్త ఫ్రై అవ్వాలి ఆనియన్. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో కంజుపిట్ట మనకి ఇప్పుడు వీటిని బ్రీడ్ చేస్తున్నారు, అంటే ఫార్మ్స్లోనే దొరుకుతున్నాయి. సో సేమ్ చికెన్ని ఎలా మనం స్కిన్లెస్ యూస్ చేస్తామో అలాగే స్కిన్ తీసేసి చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి సైజే కొంచెం చిన్నగా ఉంటాయి. అండ్ చిన్నగా ఉండే ప్రీమెచ్యూర్డ్ బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవడమే మంచిది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ మీట్. వీటిలో పెద్దవి ఏంటంటే ఎప్పుడో ఫారెస్ట్లోని హంటింగ్ చేసి తీసుకొచ్చేవారు అనమాట. ఆ సైజులో అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరకట్లేదు, ఈ సైజులోనే దొరుకుతున్నాయి. ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ ఇందులో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రోటీన్ బాగా మనకి ప్రతిరోజు డైలీ లైఫ్లో మనకి ప్రోటీన్ అవసరం కాబట్టి చికెన్ తినేవాళ్ళు అంటే మీట్ తినే వాళ్ళందరూ కూడా కంజుపిట్టని కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, కారం, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ అలాగే కంజుపిట్టను కూడా వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీ కదా, సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి కుక్ అయిందేమో చూద్దాం. ఓకే, గ్రేవీ థిక్గా అయిపోయింది. ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కంజుపిట్ట కర్రీ రెడీ అయిపోయింది. కంజుపిట్ట కర్రీకి కావాల్సిన పదార్థాలు: కంజుపిట్ట 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కంజుపిట్ట కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కంజుపిట్ట, గరం మసాలా, కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి
బాగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కంజుపిట్ట కర్రీ రెడీ.